నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు 25 కళా సంఘాల సహకారంతో విజయ్ మ్యూజికల్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో విజయ్ కుమార్ నిర్వహించిన దివంగత ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాస్ట్రో ఇళయరాజా జన్మదిన వేడుకలు అట్టహాసంగా ఉదయం నుండి సాంస్కృతిక కార్యక్రమాలు, డాన్స్లు, చిన్నపిల్లల నాట్యాలు, ప్రముఖ గాయని గాయకులచే పాటల కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నెల్లూరుకు చెందిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నెల్లూరుకు ఎంతో పేరు తీసుకొచ్చారని, అటువంటి వారి జన్మదిన వేడుకలు చేయడం హర్షణీయమన్నారు. తదనంతరం ఉదయం నుంచి సాయంత్రం వరకు పాల్గొన్న బాలబాలికలకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో 25 కళా సంఘాల కన్వీనర్లు హరిబాబు, హర్నాథరెడ్డి, నారాయణ బాబు, ఎన్వి రమణయ్య, జాకీర్, 25 కళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సినిమా రంగం అవచ్చు, టీవీ రంగం ఉండొచ్చు, అలాగే కూచిపూడి, భరతనాట్యం, వెస్టర్న్ ఏదైనా కూడా నెల్లూరుకు ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యతతో పాటు విజయ్ కుమారు అందరితో ఆపుకున్న ఒక గాయకులుగా, ఒక యోగా మాస్టర్గా, అన్ని రకాలుగా తను సమాజానికి పిల్లలు నేర్పిస్తూ తన విజయ్ కుమార్ డ్యాన్స్ అకాడమీ అంటే ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తిగా తను ఆ జీవితాన్ని అంటిపెట్టాడు. వారిని ఎప్పుడు కూడా ఈ ప్రోగ్రాము తన ఒక్కడే ఎంతో కష్టపడి పిల్లలకి నేర్పిస్తూ, డైరెక్షన్ ఇస్తూ, సమాజాన్ని పిలుస్తూ మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఒక వేదిక మీద చేయటం, అతను ఒక్కడే ఉదయం 9 నుంచి ఇప్పటిదాకా కష్టపడుతున్న నిజంగా వారు మేము చెప్పిన ఏ వృత్తి అయితే అది దైవంగా భావిస్తామో మనం తప్పకుండా సక్సెస్ అవుతాం. దానికి నిదర్శనం విజయ్ కుమార్ గారు. చాలామంది తన వృత్తిని వదిలేసి దానికి న్యాయం చేయకుండా ఏదో పక్క చూపులు, పక్క పలపలు కానీ ఎప్పుడు కూడా దేవుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశం అనేది ఉద్యోగమా, వ్యాపారమా, నాట్యమా, డ్యాన్స్లా ఇవన్నీ కూడా. కానీ ఏది ఇచ్చినా కూడా దానికి పరిపూర్ణంగా అంకితమైతే తప్పకుండా సక్సెస్ అవుతాడు. అందుకు విజయ్ కుమార్ గారే మనందరికీ ఆదర్శం. చాలామంది తల్లిదండ్రులు చదువుకే ప్రాముఖ్యత ఇస్తారు. చదువు కావాలి జీవితానికి, కానీ చదువు కంటే కూడా ఆరోగ్యం కావాలి. ఒకప్పుడు మేము స్కూల్కి వెళ్ళామంటే విఆర్సీ గ్రౌండ్లో సుమారు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటుంది, పరిగెత్తా ఉండేవాళ్ళు, బాస్కెట్బాల్ ఆడేవాళ్ళు, క్రికెట్ ఆడేవాళ్ళు. కానీ ఈనాడు స్కూళ్ళల్లో ఆ గ్రౌండు లేదు, ఆటలు లేదు, కూర్చోబెట్టి చదువు ఎత్తి అక్కడ ఊపకాయ వస్తుంది, 7 సంవత్సరాల వాళ్ళకి అర్థాలు వస్తాయి. ఇప్పుడు కూడా వారు పిల్లలకి అన్ని రకాలుగా ఫిట్నెస్ కోసం ప్రతి విద్య నేర్పించాలి. ఏ విద్య ఇష్టమో ఆ విద్య. దానికి ముఖ్యంగా నాట్యం ప్రతి అవయవాలు కదిలి మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేది నాట్యం. కాబట్టి తల్లిదండ్రులు చదువుతో పాటు కళల్ని ప్రోత్సహించండి. కళలు ఎప్పుడు ప్రోత్సహిస్తారో పిల్లలకు ఆరోగ్యంగా మెమరీగా ఉంటారు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా దయచేసి జీవితానికి అంకితం చేసి చాలామంది మిత్రులు ఉన్నారు, వారిని ప్రోత్సహించి వారు చేస్తే ఈరోజు మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన కట్టు బొట్టు, మన పండుగలు, ఒక ఉమ్మడి కుటుంబాలు ఇవన్నీ కూడా మనకు ప్రదర్శించిన ఆస్తి. చాలామంది అంటారు నా బిడ్డకి ఆస్తి ఇచ్చారు. ఆస్తి కాదు, మన సాంప్రదాయాలు, మన సంస్కృతి ఇవన్నీ కూడా నేర్పాలి. దాంతోనే పిల్లలు ఈరోజు చాలా మార్పు వచ్చింది. ఆ కాలం లేదు. ఈరోజు పిల్లలతో ప్రతిదీ కూడా వాళ్ళ మెమరీ చాలా ఫాస్ట్ అవుతుంది. మాస్టర్ ఇళయరాజా గారి స్థాయిలో ప్రోగ్రామ్ చేయాలంటే అది చిన్న విషయం కాదు. చాలా రిస్క్ని చాలా జాగ్రత్తగా చేయాల్సిన ప్రోగ్రాము. అలాంటివి చేయాలంటే అంతో ఇంతో అర్హత కూడా ఉండాలి. అర్హత ఉండాలి, దానికి కావాల్సిన అన్ని బలాలు కూడా ఉంటే తప్ప ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలి. మొదటిగా ఒక కళాకారుడిగా నాకు దాదాపు 20 సంవత్సరాల నుంచి మా అమరావతి గారు అన్ని విషయాల్లో కూడా
నేను ఏం చేయగలిగితే అంతవరకు మిగిలినంతా కూడా ఆయన తీసుకుని మా చేత ప్రోగ్రాం చేస్తున్నాను. పేరుకే మా ఫోటోలు, మా వెనకాల ఉండి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి నెల్లూరులో మేము చేసే ప్రతి కార్యక్రమం వెనకాల మా కృష్ణారెడ్డి గారి బలము అండా లేకపోతే ఎవరు కూడా చేయరు. ఈరోజు ఇక్కడికి ఉదయం వచ్చినప్పుడు కూడా ఏంటి విషయం అంటే కృష్ణారెడ్డి గారు ద్వారా అయితే లేకపోతే వేరే కృష్ణారెడ్డి అన్న మాట ఇక్కడ లేకపోతే మాలాంటి చిన్న చిన్న కళాకారులు ఇంత పెద్ద పెద్ద ప్రోగ్రామ్ చేయాలని కళ కూడా కలగాలి. మమ్మల్ని అందరూ ఇంత బలంగా నిలబెట్టి మా వెనకాల ఉండి అంతా మేము చేసినట్టుగా మాకు తిరిగి ఆయన మాటల ద్వారా కూడా ఆయన అంతా చేసి మేము చేసామని మా మమ్మల్ని నిలబెడతారు. కృష్ణారెడ్డి అన్న గారు లేకపోతే ఈరోజు మనందరం ఇక్కడ లేరు. ఒకసారి వెళ్తే మీరు చెప్పినప్పుడు మమ్మల్ని అభినందించాలి.